ఎవరు పారేసిందిడా? మేడం ఈ కొడుకులా? వీల్ చైర్ లో వీల్ చైర్ లో అయితే కూర్చుంటావా? వీల్ చైర్ చక్రాలు ఉంటాయా చైర్ లో? వీల్ చైర్ కూర్చుంటాను. ఇది చక్రాలు ఉంటాయా చైర్ లో? దాంట్లో ఒకసారి మనం కూర్చోబెట్టేస్తే ఆయన. ఏం పేరు నీ పేరు? బాబాయ్ మేడం. బాబయ్య. 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 ఎంతమంది నీ కొడుకులు? మేడం. ఇద్దరా? రా బయటికి అవుతుందా? చిన్నగా ఈడ బాత్రూమ్ కి పోలా స్నానం చేయాలంటే స్నానం చేసుకుంటాడా? స్నానం చేసుకుంటావు కదా? నీళ్ళు కాల్చితే బట్టలు కూడా ఉతుకుంటాను మేడం. ఇద్దరు కొడుకులా? ఇద్దరికి పెళ్లి మ్యారేజ్ అయిపోయినాయి బెంగళూరులో. వాళ్ళు రారా నీ దగ్గర? నీ కొడుకులు రారు? అదే పడి ఖాళీ మేడం. ఫోన్ కూడా చేయరా? చేయరు మేడం. ఫోన్ చేయరా? ఎత్తారు మేడం. ఫోన్ చేస్తే ఎత్తారు. వేరే నెంబర్ వేసి ఎత్తారు మేడం. నా నెంబర్ వాళ్ళకి తెలిసి ఎత్తారు. ఏమో మీరే భోజనము అది పెట్టారా? ఏం చేస్తాం మేము తిన్నం పెట్టాలంటే. పొద్దున్నే సాయంత్రం వయసు ఆయన అడిగితే ఎవరో పెడతారు. మధ్యాహ్నం పనులు మిన్నప్పుడు పాపం వస్తుంటాడు కదా. అందుకే ఇంకా మేడము అదే మీరు ఫోన్ చేస్తున్నప్పుడు అది నడుస్తాడేమో అనుకున్నా నేను. కాళ్ళు నడచలేడంటే కొంచెం పట్టుకొని కట్టి స్టిక్ పట్టుకొని నడుస్తాడేమో అనుకున్నా. పూర్తి నడవలేడు పాపం. ఎట్లా ఆశ్రమానికి వస్తావా? నజీర్ ఫోన్ చేసినాడు మాకి, ఇట్లా ఉంది పరిస్థితి మేడం పిలుచుకొని పోదురా అండి అని. అందుకనే చూసేకే వస్తే నేను ఈ రోజు. ఎట్లా మరి మీరందరూ ఎట్లా అయిన పరిస్థితి? మూడు గుంటలు తినాలి మేడం.